చిన్న వాడలా హాయ్ గైస్, నా పేరు హర్షిత. ఈరోజు మనం శ్రీశైలం వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట, పోదాం అని చెప్పేసి. ఇంకా ఈరోజు ఫైనలైజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం మేము. ఈరోజు సండే, మా డాడీ సండే దొరకంగానే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది, ఏడుకోవాలని. సో ఈరోజు అయితే మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్లో ఉన్నాం, లైక్ వీఆర్ ఆన్ ద వే యాక్చువల్గా. సో నాతో కలిసి మీరు అందరు ఎంజాయ్ చేయండి సీనరీ అంతా. టీ బ్రేక్ కోసం అని చెప్పి ఒక దగ్గర ఆపమాం అన్నమాట, దాబా దగ్గర. కొంచెం కూల్ డ్రింక్స్ ఇంకా టీ అట్లా తీసుకున్నాం. నాకు ఐస్ క్రీమ్ తీసుకోమని చెప్పేసి అన్నాడు, కానీ తీసుకున్నానులే, చాక్లెట్ ఫ్లేవర్. వాళ్ళకి ఇంత ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ఆకుంటే ట్రావెల్ చేయలేము. మళ్ళీ మా డాడీ వాళ్ళు పల్లీలు కూడా తీసుకున్నారు. 2 టైప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నారు. ఇవి తీసుకున్నారు, ఉడకబెట్టినవి కూడా తీసుకున్నాను. ఉడకబెట్టినవి కంప్లీట్ చేస్తే నేను ఎప్పుడు చేసిన. ఈ టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ అంట. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇక్కడ గణేశుని దర్శనం అయిన తర్వాత మీదకి ఎక్కాలంట. సో అయిపోయింది మాదైతే. తీసుకున్నారు ఈ కొబ్బరికాయకి 25 రూపీస్ తీసుకున్నారు. వేరే దగ్గర ఎంత ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళిద్దరు ఇది ఉన్నారు. ఒకటి 25, 20 అంటున్నాం. సార్ రోరో ఒకసారి ఎట్లా పెట్టినా అన్ని క్యాన్స్, అవి కోక్ క్యాన్స్ అవన్నీ పెట్టింటారు షాపోలు. మా డాడీ నాకు ఇది తీసుకుండు. తిన్నాం, ఇది చాగలో తిన్నామంట. ఆడొక బండికి యాక్సిడెంట్ అయింది. నాకు తెలిసినాడు ఒకటి ఇచ్చినాడేమో ఆడ. ఏమైనా వాటర్ ఇచ్చిందా? చిన్న వాడ లైన్ కనిపిస్తుంది. మేము యాక్చువల్గా మాకు తెలిసిన ఆయన వెంబడి వచ్చినాం కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అనమాట, డ్యామ్ మీదకి ఆడి కోనికి పర్మిషన్ తీసుకోనికి పోయింది అనుకుంటాం. చూడాలి ఏమైతే. తొందరగా వద్దామని ట్రై చేసినాం కానీ కాలేకపోయింది, ఎందుకో లేట్ అయిపోయింది అనమాట మాకు. డెప్త్ బాగానే ఉంది, గుట్టలు మంచిగా ఉన్నాయి కదా, ఏందో ఇట్లా ఇరగొట్టినట్టే ఉంది. ఆడ షాప్కి పోయిండు, ఎందుకేమో ఆడ ఐస్ క్రీమ్లు మంచిగా ఉంటాయి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆడిపోయిండే మమ్మీ పిలుస్తుంది. ఇంకంటే దీపోండి, మళ్ళీ రాత్రి కూడా రావచ్చు, రావచ్చు. అక్కడ ఫోటో దిగిరండి, వెళ్ళిపోదాము. బ్యారికేడ్ పెట్టింది వచ్చినాయి. మేము లేట్ వచ్చినాం, కొంచెం 8:25కి వచ్చినాము, అది బంద్ అయిపోయింది. సో మేము అడిగేసరికి వచ్చేసినాం. ఇంకా మేము ట్రై చేసినాం అనమాట పోనీకే, కానీ లేదు. ఇప్పుడు 4:30 అవుతున్నాయి. మా డాడీ ఛాయ్ తెచ్చిండు. మార్నింగ్ 4 అవుతుంది. నాకు నిన్న యాక్చువల్గా మా డ్రైవర్ ఏం చెప్పాను అనమాట, మీరు మార్నింగ్ 4 o'clock 5 o'clock దాకా దర్శనం అయిపోయినాను. వేరే గుడులు ఏమైనా ఉంటాయనుకో, అవి మనము అవి కూడా తిరగొచ్చు అని చెప్పేసి మా డ్రైవర్ అయితే అనగానే సరే అని చెప్పేసి మార్నింగ్ మేము 3 o'clock వెళ్ళేసాం. ఇంకా ఫాస్ట్గా దిగలేకపోయింది అనమాట మేము, ఏది బ్లాక్ గిట ఇది అట్లా అనడం వల్ల మేమేం చేసినాం, మార్నింగ్ 3 o'clock వెళ్ళేసి దన్న స్నానం గిట్ అయిపోయినాయి, అందరూ అయిపోయినాయి. బట్టలు గిట అన్నీ మా అక్క పెట్టేసింది లగేసిన. డాడీ పోయి స్నానంకి పోయిండు. అబ్బా మా డాడీ ఇంకా స్నానం చేయలేదు. చాయ్ గిట్ట కూడా తాగేసిన. ఇప్పుడు జస్ట్ ఏంటంటే నేను కొంచెం మాయిశ్చరైజర్ ఇట్లా పెట్టుకోవాలి, కొంచెం తయారవుతుంది. బేసిక్గా నేను మొత్తం తయారయ్యి కొంచెం కావాలంతే. సో మనం ఇప్పుడు చిన్న మేకప్ చేసుకున్నాం. మేకప్ అంటే మేకప్ కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి అంతే. ఎందుకంటే నేను వేరే ఏమి తెచ్చుకోలేము, మా డాడీ అవన్నీ వద్దంటాడు. మళ్ళీ చెప్పాలంటే మనం ఇప్పుడు లైన్లో ఉండాలి, ఎంత అవుతుందో ఏమో టైం మాకు తెలిసి.
ఇప్పుడు మేము యాక్చువల్గా మా డాడీ ఏమన్నాడు అనమాట, మాకు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మహానంది లేకపోతే అక్కడక్కడ ఫాస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళే దారిగా ఏమేమైతే గుళ్ళు ఉన్నాయో అన్నీ చేసేద్దామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా తయారయ్యాం. మా అక్కనైతే తయారైపోయింది, మమ్మీ తయారైపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు. సో ఆగండి, ఇప్పుడు మనం కమ్మలు గట్ట అన్నీ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే కమ్మలు పెట్టుకున్నాం మనం. ఇప్పటికైనా మాకు మమ్మీని దారాల డబ్బాలు ఆ సీలలు దొరికినాయి ఉన్నాయి. ఈ కమ్మలే దీనికి కొంచెం చమ్కీ ఉంది ఇలా. మళ్ళీ పర్ఫెక్ట్ లిప్ లైనరా దొరకలేదు అసలుకి. దీని తర్వాత ఒక లిప్ లైనర్ ఉంది మమ్మీ. క్లిప్ పెట్టుకొని వస్తాం. వచ్చేసినాం, దర్శనం కూడా అయిపోయింది. మేము బయట ఉన్నాము, ఆడ మేము టిఫిన్ కూడా తిన్నాము. ఇప్పుడే దర్శనం గుడే గుడే ఫస్ట్ టైం ఏంటో నాకు తెలుసా, ఒక ఆయన సంస్కృతిలో మాట్లాడుతున్నాడు. సంస్కృతం మాట్లాడురా. మా మమ్మీ దీపాలు ముట్టినికే పోతుంది. యాక్చువల్గా ఎప్పుడైతే మనము బయటికి పోతున్నాము, మేము స్టే చేసే దగ్గర నైట్ టైం మాకు మీల్స్ ఇట్లా పెడతారు అనమాట. లైక్ మధ్యాహ్నం కూడా పెడతారు. సో ఇప్పుడు తినేసి మనం బయలుదేరాలి ఇంటికి. మస్తు వేడి ఉందన్నాం. ఎప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్ ఎప్పుడైనా మంచి రెప్యుటేషన్ ఉంటుంది, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్ ఉండదు. ఇప్పుడు 7 o'clock కానీ చాలా చీకటి అయింది. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాము. దట్స్ ఇట్ గైస్. మీట్ యు గైస్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ కంటెంట్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. మళ్ళీ ఇంకో రోజు ఇంకో పెద్ద వ్లాగ్ తోటి వస్తాం. బాయ్. సోషల్